शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गं गणपतये नमः। ओं श्री महागुरुभ्यो नमः। ఓం శ్రీ మాత్రే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తారంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th జనవరి 2026 నుంచి 17th జనవరి వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులను ఒకసారి చెప్పుకుందామండి. ముఖ్యంగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. ఒక శుభగ్రహం వక్రించినంత మాత్రాన చెడు ఫలితాలు ఇస్తాడేం కాదండి. శుభగ్రహాలు వక్రించినంత మాత్రాన శుభ ఫలితాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా సింహరాశిలో కేతు ఉన్నాడు. 11th and 12th డేట్స్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తానండి. ఇక్కడ మనం 4 గ్రహాలు ఒక రాశిలోనూ మళ్ళీ 4 గ్రహాలు మళ్ళీ ఇంకో రాశిలోనూ వెళ్ళిపోతున్నారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు ధనురాశిలో ఉన్నారు, ధనస్సులో ఉన్నారు. ఈ 4 గ్రహాలు మళ్ళీ చూడండి. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వెళ్తాడు. మకర సంక్రమణం అద్భుతం. ఆ రోజు చేసే పూజలు, దానాలు, హోమాలు, యజ్ఞయాగాలు కానీ మనకు సంబంధించిన ఏదైనా సరే అన్నదానాలు, వస్త్రదానాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్తూ ఉంటాం మనం. అంతేకాకుండా కుజుడు కంటే ముందర 13వ తారీఖు నుంచి శుక్రుడు వస్తున్నాడు. ఉండే మకరంలోకి శుక్రుడు 13వ తారీఖు వస్తున్నాడు. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వస్తున్నాడు. 16వ తారీఖు నుంచి ఏమో కుజుడు ఎగ్జాల్టేషన్కి వెళ్తున్నాడు. అమ్మ బాబోయ్, కుజుడు ఎగ్జాల్టేషన్ వెళ్ళాలంటే అంత అదృష్టమో. అదొకటి. అంతే అక్కడ బుధుడు 17వ తారీఖు నుంచి. ఈ 4 గ్రహాలు అంటే ధనురాశిలో ఉన్న 4 గ్రహాలు మళ్ళీ మకర రాశిలోకి వెళ్తున్నాయి చెప్పుకుందామండి. తర్వాత రాహు మనకు ఆల్మోస్ట్ తెలిసిందే. రాహు బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం మీనరాశి వారికి అదృష్టం మీ వెంటే ఉందని చెప్పచ్చు. కొత్త సంవత్సరం నుంచి మీరు భోగభాగ్యాలు అనుభవించబోతున్నారు. ఎందుకంటే చెప్తాను అనుకోండి, శనీశ్వరుడు మీ రాశిలో ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇబ్బందులు, అసౌకర్యాలు, పట్టుదల ఇవన్నీ ఉంటాయి. అవన్నీ సామాన్యం, ఎవరికి ఉండవు చెప్పండి. కానీ ధనం విషయంలో మాత్రం అద్భుతమైన విషయం ధనం చాలా బాగుంటుందండి. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే 2nd హౌస్ లార్డ్ కుజుడు లాభస్థానంలో ఉండడం వలన ధనప్రాప్తి అధికంగా ఉంటుంది. ఇంత ముందుకు అనుకున్న దానికంటే మీనరాశి వాళ్ళకి అత్యంత ధనయోగం కలగబోతోంది శాస్త్రం చెప్తోంది. కుటుంబాల వృద్ధి, పైగా మీరు చేసేటువంటి గాయకులు వృత్తి ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా విదేశాలు వెళ్తారు, ధనప్రాప్తి కలుగుతుంది. మీ భూములు బాగుంటాయి, చదువు బాగా వస్తుంది, తల్లిగారికి బాగుంటుంది, ఆభరణ ప్రాప్తి, సంగీతంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, రైతులకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ సంతానం పుత్రికా జననం కలుగుతారు. అలాగే మీ సంతానం వల్ల మీకు ఐశ్వర్యం అట్టుకుంటుంది. అది అదృష్టం అండి బాబు. పంచమస్థానాన్ని 5 గ్రహాలు చూడడం వల్ల 4 గ్రహాలు. సో ఈ విధంగా మీకు ఒక అద్భుతమైన చాలా బాగుందని ప్రపంచంలో సృష్టిస్తారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లోనూ మీరు విజయం సాధించడము, అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడము, కేతు ప్రభావం కూడా సర్వసాధారణంగా మీకు యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. ధైర్యసిద్ధి, కార్యసిద్ధి ఉంటాయి. అలాగే శత్రువుల భయం లేకుండా శత్రువులు మిత్రులు అవుతుంటారు. కాకపోతే ఏంటంటే వివాహ వేడుకలు లేట్ అయిపోతూ ఉంటాయి. అదొక చిన్న ఇబ్బంది. దగ్గర సంబంధాలు ఆగిపోతూ ఉండడము, అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలగడము జరుగుతుంది. ఏదైనా సడన్ గేమ్స్ ఉంటాయంటే మీకు 11th and 12th డేట్స్లో సడన్ గేమ్స్ ఉండడము, లేకపోతే కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు కొద్దిగా శుభవార్తలు అందాం, శుభవార్తలు వినడానికి అవకాశం ఉందండి. మంచి ఫేవరబుల్గా మీకు ఉంటాయి. ఏదేమైనా మీ భాగ్యం కూడా వృద్ధి అవుతూనే ఉంటుంది. ప్రొఫెషనల్గా కూడా అంటే మీ వ్యాపారాల ద్వారా, మీ వృత్తి ద్వారా ధన సంపాదన బాగుంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్న వారికి, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్తాము. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగంలో భద్రత, డెవలప్మెంట్స్, ఆరోగ్యం, అదృష్టము, ఐశ్వర్యము కలగబోతున్నాయి. అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే 4 గ్రహాలు కలయిక లాభస్థానంలో ఉండడం గొప్ప అదృష్టం. అటువంటి లాటరీస్ కూడా తగులుతాయి అంటాం. అలా వద్దండి, లాటరీస్ అంటే వెళ్ళొద్దు. ధనప్రాప్తి కలుగుతుంది అంటాను నేనైతే అంటాను. ధనప్రాప్తి ఎలాగా? రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా ఉండడం, వస్త్ర పరిశ్రమలో ఉన్న వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి, సినిమా డైరెక్టర్స్ కానీ, లేకపోతే సినిమా రంగంలో ప్రొడ్యూసర్స్ ఉంటారు మీనరాశి వాళ్ళకి,
డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ అవ్వడము, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తుంటాయి మీకు. ఫ్లాప్ అని ఎక్కువ, నిజంగా చాలా బాగుందండి. సెకండ్ హౌస్లో వచ్చిలో ఉండడం ఒకటి, రవి కూడా బాగుండడం, 6వ భావాధిపతి బాగుండడము, బదుసుకులు సినిమా రంగం, ఈ విధంగా మీకు అద్భుతమైన ప్రపంచం చాలా 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 బాగుంది. లాభస్థానం ది బెస్ట్ అని చెప్పచ్చు. కాబట్టి మీరు బాగా కష్టపడండి, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. మీరు మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, అదే మీ పిల్లల జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మీ బంధువులు ఎవరైనా ఎవరి జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముందర మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాతకంలో, అంటే వివాహం కావట్లేదనా, ఉద్యోగం కోసమని, ఫారిన్ కంట్రీస్ కానీ, లేకపోతే మెడిసిన్ స్టెప్ 3 అంటాం కదా విదేశాల్లో, వాటి గురించి కానీ, ఇట్లా మనం రకరకాలుగా జాతకాల్లో మనం ఉంటాయి, మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మీరు ఫోన్ చేసినప్పుడు కింద నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు శర్మ. ఫోన్ చేస్తే నేను కొన్ని సందర్భాల్లో షూటింగ్లో ఉండడం వలన, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వలన, లేదా బిజీగా ఉండడం వలన బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. మాకు వాట్సాప్ కూడా ఉంది కాబట్టి వాట్సాప్లో మెసేజ్లు పెట్టేయండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ చేస్తాను, నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడానండి జాతకాలు చూడడమే కాకుండా ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, వధువు లేక పొంతన కుదిరిందా లేదా అదొకటి, తర్వాత ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, కొన్ని ముహూర్తాలు ఉంటాయి కదా, ఈ ముహూర్తాలు కూడా మనం పెట్టుకోవచ్చండి, చేసుకోవచ్చు. చెప్తా మా ఆది ఆస్ట్రాలజీ నేనే చేస్తుంటాను. అంతేకాకుండా మీకు వాస్తు సంబంధించిన విషయాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అదే డౌట్స్ ఉన్నా, మీరు నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా వాటికి కూడా నేను పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటాను. 12 రాశుల వారి వరకు కూడా, 12 రాశుల వారు అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, పూజలు ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎందుకంటే జనవరి నెల కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి మనం 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు చెప్పుకున్నాం, అంటే 11th నుంచి 17th వరకు చెప్పుకుంటున్నాం. కాబట్టి రవి సంక్రమణం కూడా జరుగుతుందండి 14వ తారీఖుని. ఆయన మకర రాశిలోకి వస్తారు, ధనుర్సు రాశిలోంచి మకర రాశిలోకి వస్తాడు ఆయన. అది చాలా అద్భుతం. అదే రోజునే చాలా మనం దానాలు చేస్తూ ఉంటాము, అలాగే దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటాము, సూర్యభగవాన్ ఆలయాల దర్శనము, సూర్యభగవానికి సంబంధించిన పూజలు చేసుకోవడము, గోధుమలు దానం ఇవ్వడము, అవన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు అద్భుతమైన సంక్రమణం ఉంటుంది. రవి సంక్రమణంలో చాలా అద్భుతమైన దానాలు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దానాలండి. అంటే బంగారము, వస్త్రదానాలు, అన్నదానాలు మనం అంటాం కదా, అవన్నీ చెప్పుకుందాం ఒకసారి, ఒక వీడియో తీస్తాను నేను. అదొకటి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని అంటే ఈ వారంలో కూడా సూర్యభగవాన్ ఆరాధన, సూర్యభగవాన్ నమస్కారాలు, సూర్యుని సంబంధించిన దేవాలయం సందర్శించడం వలన దోషాలు చాలా మంది పరిహారం అవుతాయి. అంతేకాదండి, మనం ఈ 14వ తారీఖున కూడా మకర సంక్రమణ రోజు మకర జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది. అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత శుభకరం, అత్యంత అదృష్టం కూడా మనకి. సో ఆయన పూజించడం వలన, ఆయన దర్శనం చేసుకోవడం వలన, లేకపోతే అదే రోజు స్వామివారి యొక్క జ్యోతి దర్శనం చేసుకోవడం వలన అన్ని శుభాలు కలుగుతాయి. వచ్చే సంవత్సరం మళ్ళీ మకర సంక్రమణం వరకు, అంటే ఆ రోజు మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వరకు కూడా అన్ని శుభాలు కలుగుతాయని, స్వామివారు అంటే అయ్యప్ప స్వామివారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయని మనకి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. సో కాబట్టి అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత అదృష్టం మనకి. ఆయన పూజించాలండి. అంతేకాకుండా సూర్యభగవాన్ని, ముఖ్యంగా కుజుడు కూడా ఆయన వచ్చేస్తే పరమోచ్చలోకి వస్తున్నాడు, వచ్చేలో ఉంటాడు, ఎగ్జాల్టేషన్ ఉంటాడు ఆయన. కుజుడు కూడా ఆరాధన చాలా పవిత్రం అండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కొన్ని రాసుల వారు కూడా చెప్తాను. ఆ అద్భుతమైన ఫలితాలు, ఆయన ఇచ్చే అద్భుతమైన ఫలితాలు అంతా ఇంత కాదండి, మహా విశేషంగా ఉంటాయి. సో ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన, అంటే కామాఖ్య అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ, కనకదుర్గ అమ్మవారు కానీ, ఇలా పూజించుకుంటూ, అయితే అమ్మవారి యొక్క అభిషేకాలు చేసుకుంటూ, లేకపోతే అమ్మవారికి కుంకుమలు చేసుకుంటూ, చండీ హోమాలు అంటే చేసుకుంటూ ఉంటే మనకి సర్వత్రా విజయం కలుగుతుందని చెప్పి అనుకుంటాం కదా. అంటే కొత్త సంవత్సరంలో అన్ని రాశి వాళ్ళకి మేము అనుకుంటాం కదా, దిగ్విజయంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని. మన జాతకాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా మనం పరిహారాలు చేసుకోవడం వలన, అంటే రాహు పరిహారం అనుకుందాం. రాహు అష్టమంలో ఉన్నాడు, 12వ భావంలో ఉంటాడు, పంచమస్థానంలో ఉంటాడు, సప్తమంలో ఉంటాడు. ఇటువంటి కొంతమంది రాశుల వాళ్ళకి రాహు వచ్చే దోషాలు ఉంటాయి కదా. దానివల్ల
అంటే అమ్మవారు పూజించడం కానీ, అదే మనం కొంతమంది కాళహస్తిలో స్వామివారిని దర్శించడం కానీ, మన ఊళ్ళోనే రాహు సంబంధించినటువంటి పూజలు మన పూజారి గారు చేస్తారు. ఆ పూజలు చేయించుకోవడం వల్ల కానీ, రాహు దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ, రాహు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. కేతు కూడా అంతే దుష్ఫలితాలు ఇస్తారు కదా. కేతు ప్రభావం తగ్గాలంటే ముఖ్యంగా వినాయకుడిని పూజించాలండి. ఫస్ట్ పూజించవలసింది ఎవరు అంటే వినాయకుడినే. ఆ తర్వాత సూర్యభగవాన్ని, అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉంటాం మనం. వినాయకుడి ఆరాధన, వినాయకుడి పూజలు ఖచ్చితంగా చేయడం వల్ల, సోమవారికి నివేదన చేయడం వల్ల, సోమవారికి వస్త్ర సమర్పణం వల్ల, ఇలాగ అనేక రకాలుగా వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి. ఈ కేతు కూడా కుజస్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది అత్యంత చెప్పదగ్గ విషయం అండి. ఇలాగ మనకి నేను చెప్పిందే కాకుండా మీకు కూడా ఏ అమ్మవారు ఏ దేవత పూజించాలనుకుంటే ఆ దేవతను పూజించండి. మనస్ఫూర్తిగా పూజించడం వలన చక్కటి అవకాశాలు, అదృష్టాలు ఈ వారం మొత్తం, ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు ఉంటాయి. ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా రెమెడీ చెప్పినట్టుగానే అది అత్యంత ఉపయోగకరం అంటే రవిని, సూర్యభగవాన్ని, కుజుడిని పూజించాలండి ఈ నెల మొత్తం కూడా. ఎందుకంటే సూర్యభగవాన్ ఎప్పుడు కూడా మనకి ఆరోగ్య ప్రదాత అంటాం. ఎప్పుడైనా సరే అష్టమంలో ఉన్నా సరే, సప్తమంలో ఉన్నా సరే, యాక్చువల్గా మన రవిని పూజించాల్సిందే. సూర్యభగవాను ఆరాధన వలన ఐశ్వర్య ప్రాప్తి, అదృష్ట ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి కారణము సూర్యభగవానే. చూడండి, స్కిన్ డిసీజ్ వచ్చినా, అదే చర్మ వ్యాధులు అంటే అలా అటువంటి కానీ, మానసికంగా కానీ, ఏదో విధంగా శరీరంలో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటిని నివారణ చేసేవాడు సూర్యభగవానుడు. అంతేకాకుండా కుజుడు యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవాడు కూడా కుజుడే. సో యాక్సిడెంట్స్ నుంచి మనం బయటపడాలన్నా, అదే మనకి యాక్సిడెంట్గా కాకుండా ఉండాలన్నా, అయితే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల యాక్సిడెంట్స్ తప్పుతాయి, పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారు, పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా అవుతాయి, మీరు అనుకున్న పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. కుజు ప్రభావం, కుజు దోషం ఉందనుకోండి, పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి కదా, వివాహాలు, పెళ్ళిళ్ళు కుదురుతూ ఉంటాయి, చక్కటి సత్సంతానం కలుగుతారు. ముఖ్యంగా కుజులు పూజించడం వల్ల భూములు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సంపదలు పెరుగుతుంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటాం కదా. అందుకని ఈ సంవత్సరం మొత్తం, ఈ వారం మొత్తం కూడా వాళ్ళతో పాటు అమ్మవారండి. అంటే కుజ శుక్రుల కాంబినేషన్గా సినిమా రంగంలో బాగా రాణించాలి, వాళ్ళ సినిమాల్లో సక్సెస్ అవ్వాలి, ధనప్రాప్తి కలగాలంటే అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారికి అభిషేకాలు చేయించడం వలన, అమ్మవారికి మనం మీ చేస్తే చండీ హోమాలు చేయించుకోవడం వలన, వస్త్ర సమర్పణ వలన, అన్నదానాలు చేయడం వలన కూడా సినిమా రంగంలో అద్భుతమైన ప్రపంచం వల్ల మీరు ఉంటారు. ఏదేమైనా మీ అన్ని 12 రాశుల వారికి శుభం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.